మహాభారతంలో ఒక యోధుడు ఉన్నాడు. అతని దగ్గర అర్జునుడి కంటే ఎక్కువ ప్రతిభ ఉంది. భీముడి కంటే ఎక్కువ ధైర్యం ఉంది. అయినా అతను ఓడిపోయాడు. ఎందుకో తెలుసా? శత్రువులు అతన్ని ఓడించలేదు. అతని మనసే అతన్ని ఓడించింది. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ జీవితంలో మీరు చేస్తున్న ఒక పెద్ద తప్పు మీకే అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందు అర్జునుడు చాలా ఆందోళనలో ఉన్నాడు. ఎదురుగా తన గురువులు ఉన్నారు. తన తాత భీష్ముడు ఉన్నాడు. తన బంధువులు ఉన్నారు. అతని చేతులు వణుకుతున్నాయి. గాంధీవం చేతిలో నుంచి జారిపోయింది. నేను యుద్ధం చేయలేను కృష్ణ అని అన్నాడు. ఇది కేవలం అర్జునుడి సమస్య కాదు. ఈరోజు లక్షల మంది ఎదుర్కొంటున్న సమస్య. పరీక్ష రాయడానికి ముందు భయం, వ్యాపారం మొదలుపెట్టే ముందు భయం, కొత్త పని స్టార్ట్ చేయడానికి భయం, విఫలం అవుతానేమో అనే భయం. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని చూసి ఒక మాట చెప్పాడు. నీకు ఫలితం మీద హక్కు లేదు. నీ కర్తవ్యం మీద మాత్రమే నీకు హక్కు ఉంది. అర్జునుడు ఒక్కసారిగా ఆలోచించాడు. తాను యుద్ధం ఓడిపోతానేమో అని భయపడుతున్నాడు. కానీ యుద్ధం చేయాలా వద్దా అనేది తన చేతిలో ఉంది. గెలుపు తన చేతిలో లేదు. ప్రయత్నం మాత్రమే తన చేతిలో ఉంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా చాలాసార్లు ఫలితం గురించే ఆలోచిస్తున్నారు. నేను పాస్ అవుతానా? నాకు డబ్బు వస్తుందా? జనం నన్ను ఇష్టపడతారా? నా వీడియోస్ వైరల్ అవుతాయా? కానీ మీరు చేయాల్సిన పని చేశారా? అదే అసలు ప్రశ్న. ఒక రైతు విత్తనం వేస్తాడు. వర్షం పడుతుందో లేదో అతని చేతిలో లేదు. కానీ విత్తనం వేయడం మాత్రం అతని చేతిలో ఉంది. అలాగే విజయం మీ చేతిలో లేదు. ప్రయత్నం మాత్రమే మీ చేతిలో ఉంది. అర్జునుడు కృష్ణుడి మాటలు విన్నాడు. అతని భయం పోయింది కాదు, కానీ భయం ఉన్నా ముందుగా నడిచాడు. ఇదే విజేతల లక్షణం. విజేతలకు భయం ఉండదు. భయం ఉన్నా ఆగరు. ఈరోజు మీరు ఒక కల కోసం పోరాడుతున్నారు. అయితే గుర్తుంచుకోండి, మొదటి రోజు కష్టం ఉంటుంది. రెండో రోజు ఇంకా కష్టం ఉంటుంది. మూడో రోజు వదిలేయాలని అనిపిస్తుంది. కానీ నాలుగో రోజు నుంచి మీ జీవితం మారడం మొదలవుతుంది. మహాభారతంలో అర్జునుడు గెలిచింది అతని బాణాల వల్ల కాదు, అతని మనసు గెలిచింది. మనసు గెలిచిన వాడే ప్రపంచంలో ఎవరిని ఓడించలేరు. సో ఫైనల్లీ దట్ ఎండింగ్ ఈజ్, ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. భయం ఉన్నా ముందుకు వెళ్తాను. జనం నవ్వినా ముందుకు వెళ్తాను. ఫలితం ఆలస్యమైనా ముందుకు వెళ్తాను. ఎందుకంటే ఓడిపోయినవాడు విఫలమైనవాడు కాదు, ప్రయత్నించడం ఆపినవాడే నిజంగా ఓడిపోయినవాడు. మహాభారతం మనకు నేర్పిన గొప్ప పాఠం ఇదే. నిన్ను ప్రపంచం గెలవదు, నువ్వు నిన్ను వదిలేసుకుంటే తప్ప. కీప్ గోయింగ్, యువర్ టైమ్ ఈజ్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.